నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 5, 2025 నాటి అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేష ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు తులారాశిలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము ఓవరాల్గా చంద్రుడు తులాలో సంచరిస్తూ ఉండడం వల్ల సంబంధాల మీద అనగా రిలేషన్స్ మీద, సమన్వయము దీని మీద, న్యాయము, ఒప్పందాలు మరి ఎక్కువగా ముఖ్యంగా ప్రభావితం అయ్యేటట్టుగా గోచరిస్తున్నాయి చంద్రుడు తులలో ఉండడం మూలంగా. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. మీ లక్ష్యాలు సాధించడంలో పురోగతి గోచరిస్తున్నది. సూచన ఏంటంటే కనుక స్నేహాల్లో హద్దు మీరి ప్రవర్తించకండి. స్నేహితులలో కూడా ఎవరు ఏమిటి అనేది పాటించుకుని ఎవరు నావారు ఎవరు కాదు అనేది గుర్తెరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతలు విశేషంగా లభిస్తాయి. ధనయోగం కనబడుతోంది. స్థిరచరాస్తులు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చాలా చక్కని వాతావరణం కనిపిస్తోంది. బాధ్యతలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. పై అధికారుల దృష్టి మీ మీద ఉండి మీకు మంచి పదవులు కానీ మంచి పొజిషన్స్ కానీ ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక వినయంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని మంత్రాన్ని అంటే శని భగవానుడి యొక్క మంత్రాన్ని, బీజ మంత్రం కావచ్చు, మామూలు మంత్రం కావచ్చు, నిరంతరము జపించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి అదృష్టము వ్యతిరేక దిశలో వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది. ఈ రోజంతా కొంత దురదృష్టకరమైన వాతావరణమే కనిపిస్తోంది. ప్రయాణాలు, విద్య, ధార్మిక విషయాలలో కొంత మెరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక ధర్మ మార్గంలో కొనసాగే ప్రయత్నం చేయండి. కుతంత్రాలకు, పగలకు, కక్షలకు, ప్రతీకారాలకు ఈ రోజు వెళ్లే ప్రయత్నం చేయకండి. పరిహారంగా శని భగవానుడికి ప్రీతి కోసము అన్నదానం చేసినట్టయితే కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి దాంపత్యము, భాగస్వామ్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము, పరస్పర అవగాహన, మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత అండర్స్టాండింగ్ నేచర్ అనేది మీలో కలగాలి. అయితే సూచన ఏంటంటే కనుక అపార్థాలకు, తెలియని విషయాలకు మీ బుర్రలో చోటు ఇవ్వకండి. ఆ తెలియని అంశాలను మీ నోటితో మీకు ఎవరికి చెప్పకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు భగవానుడి పూజ చేయడంతో పాటు విష్ణు ఆలయాన్ని దర్శించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.